ఆదిత్య హాస్పిటల్కి రాగానే ఆనందితో ఇలా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది, బాగానే ఉందా అని చెప్పి అడుగుతాడు. దాంతో ఆనంది అయితే లేదు, తను ఇప్పుడే ఐసీయూలో షిఫ్ట్ చేశారు, తనకి తలకి బాగా గాయమైందంట ఆదిత్య గారు, తను కళ్ళు తెరిస్తే కానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు డాక్టర్లు అని చెప్పి ఆనంది అంటుంది. ఇక డాక్టర్ చెప్పిన మాటలన్నీ కూడా ఆనంది ఆదిత్యతో చెప్తుంది. తను సీరియస్గా ఉంది, తను కళ్ళు తెరిచాక మేము ఏమైనా చెప్పగలమని చెప్పి డాక్టర్లు అన్నారని చెప్పి ఆనంది అంటుంది. సరేలే, ఒకసారి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది పద చూద్దామని చెప్పి ఆదిత్య అంటాడు. దాంతో ఆనంది అయితే తీసుకుని వెళ్తుంది. ఇక లోపలికి తీసుకుని వెళ్ళగానే బెడ్ మీద ఉన్న కాళ్ళు చేతులు చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వద్దు ఆనంది, ఇక ఇంతకు మించి నేను లోపలికి రాలేను, ఆ బెడ్ మీద ఉన్న అమ్మాయిని చూస్తుంటే అప్పుడు నా పరిస్థితి నేను చూస్తున్నట్టే అనిపిస్తుంది, అప్పుడు కూడా ఇంతే, నేను నా మీద నాకు అస్సలు స్పృహ లేదు, నేను కూడా అప్పుడు నా యాక్సిడెంట్ అయినప్పుడు ఇలానే పడి ఉన్నాను, ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తుంటే అప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుగానే ఉంది, వద్దు, నేను మళ్ళీ ఆ గతంలోనికి వెళ్ళలేను, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అని చెప్పి అంటాడు. ఇక అలా ఆ గతాన్ని గుర్తు తెచ్చుకొని అలక్యాన్ని గుర్తు తెచ్చుకొని ఆదిత్య అయితే చాలా బాధపడతాడు. అది చూసి ఆనంది అయితే మీరేం సమ్మజేయకండి ఆదిత్య గారు, ఆ అమ్మాయికి త్వరగా నయం అవుతుందిలేండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే చాలా బాధపడుతూ తను అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. ఇక ఆదిత్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. నా పరిస్థితి లాగే ఆ అమ్మాయి పరిస్థితి అయితే అమ్మ పరిస్థితి ఏంటి, అమ్మని పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.